పూరి శివల పెళ్లి కోసం అని చెప్పి పసుపు దంచే కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇక అప్పుడు రోకలికి శారద పసుపు రాస్తూ ఉంటుంది. భూమి కూడా పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటే గగన్ భూమిని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. పసుపు దంచడానికి వచ్చిన ముత్తైదువులు శారదతో నీ చల్లని చేతులతో అందులో పసుపు కొమ్ములు వెయ్యి శారద అని చెప్పి అంటూ ఉంటే నా కోడలి చేతులతో వేయిస్తాను, తన చేతులతో పసుపు కొమ్ములు వేస్తేనే ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా హాయిగా జరిగిపోతుందని చెప్పి శారద అమ్మ భూమి అందులో పసుపు కొమ్ములు వెయ్యమ్మ అని చెప్పి అంటూ ఉంటే భూమి తన చేత్తో పసుపు కొమ్ములు వేస్తుంది. ఆ తర్వాత భూమి గగన్ ఇద్దరూ కలిసి పసుపు దంచుతూ ఉంటే పూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శివ వైపు చూస్తూ ఉంటుంది. శివ మాత్రం బిందుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు బిందు కూడా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శారద పసుపు దంచుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కూడా అక్కడికి వచ్చి శారదతో కలిసి జంటగా పసుపు దంచుతూ ఉంటాడు. మరికొంతమంది ముత్తైదులందరూ కూడా ఎంతో సంతోషంగా పసుపు దంచుతూ ఉంటారు. గగన్ భూమితో రొమాన్స్ చేస్తూ పసుపు దంచుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.